రాష్ట్రంలో చలితో పాటు కరెంటు బిల్లులు పొగలు కక్కుతున్నాయి. ప్రతి నెల పెరిగిపోతున్న విద్యుత్ ఛార్జీల బాధుడుకు వినియోగదారులు వణికిపోతున్నారు. నవంబర్తో పోలిస్తే డిసెంబర్లో బిల్లులు భారీగా పెరిగాయి. శీతాకాలంలో వాడకం తగ్గినా బిల్లులు మాత్రం పైకి వెడుతూనే ఉన్నాయి. గతంలో నెలకు 200-300 దాటని వారికి సైతం వేలల్లో బిల్లులు రావడంతో తీవ్ర షాక్ గురవుతున్నారు. రైతన్నలో మహిళలు ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ ఎదుర్కోలేదని విద్యుత్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండడం లేదు. విద్యుత్ శాఖ సిబ్బంది అపరాధ రుసుముతో సహా బిల్లులు వసూలు చేస్తున్నారు. 6,000 కోట్ల విద్యుత్ ఛార్జీల బాధుడికి బిల్లులు ఇంత భారీగా పెరిగితే ఇక జనవరి నుంచి అదనంగా మరో 9,000 కోట్లకు పైగా భారం పడనుండడంతో ఏ స్థాయిలో బిల్లులు జారీ అవుతాయోనని ఆందోళన ప్రజలు నెలకొంది. మొత్తంగా 15,485.36 కోట్ల విద్యుత్ ఛార్జీల పిడుగును టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై వేస్తోంది. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను పెంచబోమని, అవసరమైతే ఇంకా తగ్గిస్తామని నమ్మబలికిన సీఎం చంద్రబాబు కనీవిని ఎరగని రీతిలో హై వోల్టేజ్ షాకులు ఇస్తున్నారు. సంపద సృష్టిస్తానంటూ ప్రజలపై పెనుభారం మోపుతున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా దాదాపు 20,000 కోట్ల సర్దుబాటు ఛార్జీలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అంటగట్టి దిగిపోయింది. అయినా సరే ఆ భారాన్నంతా ప్రజలపై మోపకుండా గత ప్రభుత్వం డిస్కంలకు సకాలంలో రాయితీలు అందించింది. 2014 నుంచి 2019 వరకు టీడీపీ సర్కార్ 13,255.76 కోట్లు మాత్రమే సబ్సిడీల కింద చెల్లించగా, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా 47,800.92 కోట్లను అందించింది. చంద్రబాబు రైతులకు ఎగ్గొట్టిన 8,845 కోట్ల ఉచిత విద్యుత్ బకాయిలను సైతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే చెల్లించింది. తాజాగా కూటమి ప్రభుత్వం సబ్సిడీలు భరించకుండా వినియోగదారులపైనే ఛార్జీల భారాన్ని మోపుతోంది.